తండేల్ అన్న సినిమా బాగుందన్న, అందరూ చూడొచ్చు. ఏం నచ్చిందన్న హైలైట్స్ ఏంటి? లవ్ స్టోరీ హైలైట్ సినిమా. గతంలో వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ ఎంత సక్సెస్ అయిపోయిందో ఈ సినిమా కూడా అంత సక్సెస్ ఉంది అనుకోవచ్చు. సంతు మొండేడి గారి డైరెక్షన్ అయితే చించిపడేడు బట్టి ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ ఒక లవ్ స్టోరీ పోతే సెకండ్ హాఫ్ ఒక దేశభక్తి అయితే చూపించడం జరిగింది. ఓవరాల్ గా సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా అయితే తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో నాగ చైతన్య గారు ఒక మెట్టు ఎక్కాడు, మొత్తం యాక్టింగ్ పరంగా అయితే చించిపడాడు. గతంలో వచ్చిన సినిమాలన్నీ ఒక లెక్కైతే ఈ సినిమా వేరే లెవెల్లో తీసుకెళ్లింది. శ్రీకాకుళం వచ్చిన స్లాంగ్ కాబట్టి ఆకట్టుకున్న సినిమా. నిజ జీవితంలో జరిగిన స్టోరీ అయితే ఇంకా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమాకి ఖచ్చితంగా 3 వరకు అయితే ఇవ్వచ్చు. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కొన్ని ఫైట్ సీన్లు అయితే చాలా బాగున్నాయి. లవ్ అయితే చిచ్చుపడింది. ఇంకా సముద్రంలో ఒక సీన్ కోసం 18 crores ఖర్చు పెట్టారు. ఆ సీన్ ఎట్లా న్యాయం చేశారబ్బా, ఆ సీన్ అయితే న్యాయం చేశారు. ఎందుకంటే ఇంటర్వ్యూలో షార్ట్ కాబట్టి 100% న్యాయం జరిగింది. ఓవరాల్ గా అందరికి మెచ్చే విధంగా సినిమా అయితే ఉంది. ఎక్కడ మిస్యూజ్ లేదు. చాలా పర్టికులర్ గా పోయిన సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడొచ్చు. తండేల్ మూవీ చాలా అద్భుతంగా అనిపించింది నాకు. పాకిస్తాన్ మీద డైలాగ్స్ ఏవో బాగున్నాయి అన్నారు. 2-3 డైలాగులు అయితే చాలా గొప్పగా ఉంటుంది. అంటే గతంలో 2019లో ఆర్టికల్ 370 ద్వారా తీసుకున్నటువంటి చిన్న ఆధారంగా తీసుకున్నటువంటి స్టోరీ కాబట్టి ఫస్ట్ హాఫ్ ఒకలా వెళ్ళింది, సెకండ్ హాఫ్ ఒకలా వెళ్ళింది. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.